ఎన్నికలపై మరో ముందడుగు పడబోతోంది. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన ముసాయిదా బిల్లు రేపు కేంద్ర కేబినెట్ ముందుకు రానుంది. జమీలీ ఎన్నికలపై కృత నిశ్చయంతో ఉన్న ప్రధాని మోదీ వచ్చే ఎన్నికలు జమీలీగానే జరపాలనే వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే ఒకే దేశం ఒకే ఎన్నికకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పచ్చజెండా ఊపారు. ఇక రామ్నాథ్ కోవింద్ నివేదిక ఆధారంగా ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన ముసాయిదా బిల్లును రూపొందించే పనిలో నిమగ్నమైంది కేంద్ర న్యాయశాఖ. ఈ ముసాయిదా బిల్లు కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటు ముందుకు రాబోతుంది. ఇక జమీలీ ఎన్నికలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని భావిస్తున్నారు ప్రధాని మోదీ. ఇక ఈ బిల్లుకు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. మరోవైపు జమీలీ ఎన్నికలకు మొత్తం 47 పార్టీల్లో 32 పార్టీలు జైకొట్టాయి. వచ్చే ఎన్నికల కోసం ప్రధాని మోదీ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారని గతంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వ్యాఖ్యానించారు.